ఇంత కాస్ట్ అయితే వర్త్ అంటారా చెప్పండి. మేమైతే హౌస్ చేంజ్ అవుతున్నాం, అందుకని ప్యాకర్స్ అండ్ మూవర్స్ని అయితే బుక్ చేసుకున్నాం. అండ్ వాళ్ళైతే ఒక కార్పెట్ తెచ్చి బీరువా, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్ అలాంటి వాటన్నిటిని ఒక మంచి కార్పెట్ తీసుకొచ్చి దాని చుట్టూ చుట్టేసేసి సేఫ్టీగా ప్యాక్ చేశారు. మిగతా కిచెన్ ఐటమ్స్, ఇంట్లో ఐటమ్స్ అవన్నీ బాక్స్లో అయితే ప్యాక్ చేశారు. వాళ్ళైతే ముగ్గురు మనుషులు వచ్చారు. సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఫాస్ట్గా అన్నీ తీసుకొని పెట్టేశారు. కానీ బీరువా దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అయ్యింది. బీరువా కూడా చాలా వెయిట్ ఉంటుంది కదా, ముగ్గురు మనుషులు అయితే మోయలేకపోయారు. అండ్ ఇక్కడైతే మీకు ఒక పెద్ద మహానుభావుడిని చూపిస్తాను. ఈయనే మా ఇంటి ఓనర్. ఈయన గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ బీరువాని అయితే గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టడానికి 20 మినిట్స్ పైగానే పట్టింది టైం వీళ్ళకి. బీరువా చాలా బరువుగా ఉంటుంది కదా, వాళ్ళు మొయలేకపోతున్నారు. ఈ ఇంటి ఓనర్ ఏమో అది డ్యామేజ్ అవుతుందని పక్క నుంచి నసలాగా వాగుతున్నాడు. ఇప్పుడు ఈ షిఫ్టింగ్ మొత్తానికైతే 7,000 to 8,000 దాకా అయితే అయ్యింది. అండ్ వాళ్ళే ఏసీ అవన్నీ ఫిక్స్ చేయించారు. వాళ్ళ కష్టానికి అది వర్త్ మామ, వర్త్ కదా.